మరి ఏ ఒక్క సహాబీ కూడా దైవేతరుల పేరు తలవలేదు. ఆ జబ్బులు తగ్గడానికి, ఆ రోగాలు నయం కావడానికి బహుదైవాల వద్దకు వెళ్ళలేదు. కానీ ఈరోజు ముస్లిములు జ్వరం వచ్చిందంటే తమ పిల్లగాడికి 3 రోజులు తగ్గలేదు అనుకోండి, ఇంకా మెడ నిండా నల్లదారాలు ఉంటాయి, తాయెత్తులు ఉంటాయి, కాళ్ళు ఒక దారము, చేతికి ఒక దారము, మెడకు ఒక దారము, నడుముకు ఒక దారము. ఈ దారాలు తాయెత్తుల మీదే ఈరోజు చాలా మంది అజ్ఞానపు ముస్లిముల విశ్వాసం ఉంది సోదరులారా. మరి ప్రవక్తకు జబ్బులు రాలేదా? ప్రవక్త బిడ్డలకు జబ్బులు రాలేదా? ప్రవక్త భార్యలకు జబ్బులు రాలేదా? సహాబీలకు జబ్బులు రాలేదా? మరి వారు ఏనాడైనా తాయెత్తులు కట్టుకున్నారా? దారాలు కట్టుకున్నారా? లేదు. అల్లాహ్ వైపునకే మరలారు. అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన వైపునకు మరలి దువా చేసుకోవాలి. అలాగే మనము జబ్బులు తగ్గటానికి మందు మాకు కూడా మనము వేసుకోవాలి. వైద్యుడి దగ్గర వెళ్ళి చూయించుకోవటంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఎక్కడెక్కడో వెళ్ళిపోయి షిర్కు వైపునకు వెళ్ళిపోయి తమ విశ్వాసాలను, తమ పరలోకాన్ని పాడు చేసుకుంటున్నారు. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏ జబ్బును కూడా దింపలేదు మందు లేనిదే. ప్రతి ఒక్క జబ్బుతో పాటు మందును కూడా దింపాడు. ప్రతిదానికి వైద్యం పెట్టాడు అల్లాహ్ తాలా. మనము అల్లా ఎన్ని రోజులు ఆ జబ్బును మనకిస్తాడో అన్ని రోజులు ఓపిగ్గా మనం ఉండాలి. తగ్గేంత వరకు వేచి ఉండాలి తప్ప తగ్గలేదని చెప్పేసి ఇక్కడ తిరిగిన తర్వాత తగ్గలేదని మరో చోటుకి, అక్కడ కూడా తగ్గలేదని ఇంకో చోటుకి, ఈ విధంగా బట్టలు మార్చినట్టు, చెప్పులు మార్చినట్టు దైవాన్ని, దైవ విశ్వాసాలను మారిస్తే గనక ఆఖిరతు నాశనం అయిపోతుంది సోదరులారా.